వెల్కమ్ టు న్యూస్ అడ్డా. భారత రాష్ట్ర సమితి అధికారంలోకి రావాలని ఉబలాట పడుతున్నది. తెలంగాణలో వచ్చేది మా ప్రభుత్వమే అంటూ ఇప్పటికే కార్యకర్తలకు ఒక భరోసా నింపే కార్యక్రమం చేపట్టుకున్నది. ఇంతలో మరి అధికారంలోకి రావాలంటే ఏం చేయాలి? బీఆర్ఎస్కు ఒక వ్యూహకర్త కావాలట. మరి ఆ వ్యూహకర్త అధికారంలోకి తీసుకొస్తాడా? మరి కేసీఆర్ ఏం చేశాడు? వీళ్ళంతా వెళ్ళి కేసీఆర్ దగ్గర కూర్చొని మనకు ఒక వ్యూహకర్త కావాలని చెప్తే కేసీఆర్ ఏమన్నాడు? రాజకీయ పార్టీలు ఎప్పుడు ఎన్నికల గురించి ఆలోచిస్తుంటాయి. ఎప్పుడో జరగబోయే ఎన్నికలకు ఇప్పటి నుంచే ప్రణాళికలు రచిస్తుంటాయి, వ్యూహాలు పన్నుతుంటాయి. అధికార పార్టీ అయినా ప్రతిపక్ష పార్టీలైనా ఇలాగే వ్యవహరిస్తుంటాయి. ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ అగ్రనేతలు కేటీఆర్, హరీష్ రావు వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేది తమ పార్టీయేనని దాదాపు ప్రతిరోజు చెప్తూనే ఉన్న పరిస్థితి. మళ్ళీ కేసీఆరే ముఖ్యమంత్రి అవుతారని, కష్టాల్లో ఉన్న తెలంగాణను మళ్ళీ బంగారు తెలంగాణ చేస్తారని చెప్పేసి ఊకదంపుడు ఉపన్యాసాలు కొనసాగిస్తున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా 2.5 ఏళ్ల సమయం ఉంది. కానీ ప్రతిపక్ష పార్టీలు ఇప్పటి నుంచే ఎప్పుడెప్పుడా ఎలక్షన్ అనుకుంటూ ఎలక్షన్ ప్లానింగ్ మొదలు పెట్టుకుంటున్నారు. ఈ సందర్భంగానే ఎన్నికల వ్యూహకర్తల విషయమై బీఆర్ఎస్లో ఒక చర్చ జరిగినట్టు తెలుస్తోంది. ఈసారి ఎన్నికల్లో ఎలాగైనా అధికారంలోకి రావాలని దాని మీద ఆ పట్టు మీదున్న గులాబీ పార్టీ అందుకు తగ్గట్టుగా నిర్ణయాలు తీసుకోవాలని అనుకుంటుంది. పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి ఒక కీలకమైన వ్యూహకర్తను నియమించుకోవాలని, అందులో భాగంగా సీనియర్సు, ముఖ్య నాయకులు ఇదే విషయాన్ని స్పష్టంగా భావిస్తున్నారట. ఇదే విషయాన్ని మరి ఆ పార్టీ అధినేత కేసీఆర్ దృష్టికి వీళ్ళైతే తీసుకెళ్ళింది. మరి తీసుకెళ్తే ఏమైంది? వాళ్ళందరినీ బండ బూతులు తిట్టి పంపించిండట. అసలు ఆ ప్రతిపాదనే అవసరం లేదని తిరస్కరించి బయటికి వెళ్ళండి అని చెప్పేసి తిట్టిండట. మనకెందుకు వ్యూహకర్తలు, వాళ్లకు మనకంటే మించినోళ్ళ అని వాళ్ళకి హితబోధ చేసిండట. వ్యూహకర్త ప్రతిపాదనను కేసీఆర్ తిరస్కరించడానికి మనం 2 ప్రధాన కారణాలుగా మనం చెప్పుకోవచ్చు. ఏంటంటే, తెలంగాణ ఉద్యమం సమయం నుంచి రాష్ట్ర ఏర్పాటు వరకు పోరాటం చేయడం, ఆ తర్వాత 10 ఏళ్ళు అధికారంలో ఉండడంతో పాటు టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చి జాతీయ రాజకీయాల్లోకి కూడా వెళ్ళడం వరకు ప్లాన్ చేసింది కేసీఆర్. వివిధ రాష్ట్రాల్లోని పార్టీని విస్తరించడంతో పాటు కేంద్రంలో అధికారం దిశగా పావులు అంటే అధికారంలోకి వచ్చేందుకు కూడా ఆయన ప్రయత్నం చేసిండు. మరి అంత కీలకమైన అలాంటి సమయంలోనే ఎలాంటి వ్యూహకర్తను కేసీఆర్ పెట్టుకోలేదు. ఇప్పుడు రాష్ట్రంలో అవసరమా అంటూ అందరినీ చివాట్లు పెట్టి వారించినట్లుగా తెలుస్తోంది. వ్యూహకర్తలను వ్యతిరేకించడానికి కేసీఆర్ చెబుతున్న అసలు కారణంపై అసలు కారణం ఏంటి? పార్టీపై నియంత్రణ కోల్పోతామనే భయం కూడా ఉంది. మనం ఒక వ్యూహకర్తను అధికారికంగా నియమించుకుంటే ఆ తర్వాత పార్టీలోని ఏ ఒక్క నిర్ణయం కూడా మన చేతిలో ఉండదని కేసీఆర్కు తెలుసు. అందుకే ఆయన వ్యతిరేకిస్తున్నారు వ్యూహకర్తల విషయంలో. పార్టీ నిర్వహించే దైనందిన కార్యక్రమాలు, క్షేత్రస్థాయి పోరాటాల దగ్గర నుంచి మొదలు పెడితే ఎన్నికల ముందు సర్వేలు చేసి అభ్యర్థులకు టికెట్లు ఇచ్చే వరకు ప్రతి కీలక అంశం వ్యూహకర్త కనుసన్నల్లోనే నడుస్తుందనేది ఆయన వాదన. స్ట్రాటజిస్టులు ఎవరైనా సరే తమకు పూర్తి బాధ్యతలు, సర్వాధికారాలు అప్పజెబితేనే వారు ఆ పనిని తీసుకుంటారు. అది అందరికీ తెలిసిన విషయమే. అలాంటప్పుడు పార్టీ పైన, నాయకుల పైన మనకు ఎలాంటి కంట్రోల్ ఉండదని కేసీఆర్ అభిప్రాయపడుతున్నట్లుగా తెలుస్తుంది. పార్టీ పగ్గాలు మన చేతిలో లేనప్పుడు ఆ వ్యూహకర్తలతో మనకు ఎలాంటి అవసరం లేదని ఆయన కుండ బద్దలు కొట్టినట్టుగా సమాచారం.
వాళ్ళందరికీ ఇదే హితబోధ చేసి పంపించాడంట. ఒక్కరితో మొదలైన పార్టీని అంచెలంచెలుగా నిర్మించి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం సుదీర్ఘంగా పోరాడి 10 ఏళ్ల పాటు అధికారంలో ఉండే విధంగా మనం వ్యూహాలు రచించుకున్నాం కదా. మరి అలాంటప్పుడు కొత్తగా ఎవరో వచ్చిన వ్యక్తి చెప్తే కార్యక్రమాలు చేయాల్సిన అవసరం లేదని కేసీఆర్ స్పష్టం చేసినట్లుగా తెలుస్తుంది. పార్టీ స్వయం ప్రతిపత్తిని కాపాడుకోవడమే తన ప్రథమ కర్తవ్యమని ఆయన నేతలకు దిశానిర్దేశం చేసి పంపించేశారట. మరోవైపు రాష్ట్రంలో తిరిగి అధికారంలోకి రావడానికి ఎలాంటి వ్యూహాలు అనుసరించాలో కూడా కేసీఆర్ తన సీనియర్ నేతలతో స్పష్టంగా వివరించాడట. ప్రస్తుతం రాష్ట్రంలో పవర్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను 6 గ్యారంటీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పటికప్పుడు ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్ళడం, అదే సమయంలో గత 10 ఏళ్ల పాటు తాము అధికారంలో ఉన్నప్పుడు ఏదైతే అమలు చేశామో ఆ అద్భుతమైన సంక్షేమ పథకాలను ప్రజలకు పదే పదే గుర్తు చేయాలని చెప్పేసి కూడా వాళ్లకు సూచించి ఆ విధంగా మనం విజయం సాధిద్దామని చెప్పి పంపించేసిందంట. ఇదే సమయంలో గతంలో జరిగిన ఒక ఆసక్తికర పరిణామం తెరపైకి కూడా వచ్చింది. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలోనే ప్రముఖ జాతీయ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఆ పార్టీకి కొన్ని రోజుల పాటు కొన్ని రోజులు అయితే ఇక్కడికి వచ్చి ఆ బీఆర్ఎస్కు సేవలు అందించిన పరిస్థితి అయితే మనకు తెలుసు. అప్పట్లో పీకే సూచించిన కొన్ని కార్యక్రమాలు, నిర్ణయాలు అప్పుడు కేసీఆర్కు ఏమాత్రం నచ్చలేదు. అందుకే వాళ్ళిద్దరి మధ్య విధానపరమైన విభేదాలు వచ్చే కేసీఆర్ వెంటనే ప్రశాంత్ కిషోర్ను దూరం పెట్టేసిన సంగతి కూడా తెలుసు. గత అనుభవం కూడా ఆయన ప్రస్తుత నిర్ణయంపై కూడా తీవ్ర ప్రభావం చూపినట్లుగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కానీ ప్రస్తుత పరిస్థితి భిన్నంగా ఉందని, పార్టీ ప్రతిపక్షంలో ఉన్న కష్టకాలంలో కాంగ్రెస్ బీజేపీల దూకుడును ఒకేసారి ఎదుర్కోవాలంటే ఖచ్చితంగా ఒక ప్రొఫెషనల్ వ్యూహకర్త అవసరం అన్న వాదనను నాయకులైతే బలంగా సమర్థిస్తున్నారు. మారుతున్న ఓటర్ల మైండ్ సెట్, సోషల్ మీడియా ప్రభావం వంటి వాటిని డీల్ చేయడానికి టెక్నికల్ టీమ్స్ అండ ఉండాలని వాళ్ళు కోరుతున్నారు. అయితే మరికొంతమంది నాయకులు మాత్రం కేసీఆర్ నిర్ణయం ఏదైతే తీసుకున్నారో దానికే జై కొడుతున్నారట. దేశ రాజకీయాల్లోనే కేసీఆర్ లాంటి అపరచాణిక్యుడు, రాజకీయ ఉద్దండు గులాబీ పార్టీకి వెన్నుదన్నుగా ఉన్నప్పుడు కొత్తగా మరొకరితో పనేముందని వారు క్లారిటీగా చెబుతున్నారట. మరి ఆయన వేసే ఎత్తుగడల ముందు ఏ వ్యూహకర్త సరిపోరని వాళ్ళు ధీమా వ్యక్తం చేస్తున్నారట. మరి కేటీఆర్ సూచించిన వ్యూహకర్త ఎవరు అనేది కూడా ఒక చర్చకు వచ్చినట్లుగా తెలుస్తోంది.